సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అంటే నిన్న ఈవినింగ్ సూసైడ్ జరిగిందని మీకు ఏ టైం బాగా తెలిసిందంటే కరెక్ట్గా? ఈ టైం కంటే పొద్దున్నే వెళ్ళిండు ఆయన వాళ్ళ దోస్తు ఇంటికి వెళ్ళినాక ఇంకా రాలేదేమో వాళ్ళ చెల్లె ఫోన్ చేసిండు. అలా చెల్లె ఫోన్ చేసి ఏదో ఇంటర్వ్యూ పోతున్నా అన్నాడు. ఆ పవిత్ర వాళ్ళ పిల్లలకు న్యాయం చేస్తుంది అని వెళ్ళిండు. అంతనే ఫోన్ అవి చేసినాక ఇంటర్వ్యూ చేసినాక వస్తాను అని వాళ్ళ చెల్లెకి చెప్పిండు. అంతే యాక్సిడెంట్ అయి వచ్చినాక అంతవరకే తెలుసు. ఇంకా ఆయన మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉంటే ఏ దోస్తులు ఎత్తకుంటే ఎక్కడ పోయిండు అక్కడనే పోయిండు అని ఎవరు అలా అంటే వాళ్ళ దోస్తులను పంపించింది. అంతే అడిగి పోయినాక దర్వాజాలు వాళ్ళగట్టి చూసిర్రంట పిల్లలు. ఏం భయపడి నాకేం చెప్పకుండా వాళ్ళ నాన్నకి చెప్పారు. ఇంకా గంతనే అంతవరకే తెలుసు. అంటే ఇప్పుడు చిన్న ఆయన రీసెంట్గా 5 years నుంచి ఇంటికి రావట్లేదు అని కూడా చెప్తున్నారు శిల్ప గారు. అంటే 2021 ఆయన చేతి మీద టాటూ అనేది కూడా వేయించుకున్నారు. అంటే ఏం చెప్తారు దీన్ని? వస్తుండే కానీ కంచెవసరం మాట్లాడకపోతుండే. అంతే వస్తుండే పోతుండే అంతేనే. వాళ్ళు సపరేట్ ఉంటారు కదా, నేను సపరేట్ ఉంటా కదా, నాకు ఎట్లా తెస్తారు అంతేనే. భార్య భర్తలు దగ్గర నుంచి ఎన్నేళ్ళ దాకా ఉన్నారు ఇంట్లోనే? మేము ఇప్పుడు దగ్గర వాళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయింది అలాగైపోయి. నా దగ్గర 2 ఏళ్ళే ఉన్నారు. అప్పుడు బాగున్నారు వాళ్ళు, చాలా బాగా చూసుకుంటారు. చందు తర్వాత నుంచి ఇట్లా జరిగింది. ఎందుకు అయిందో నాకు తెలియదు. వాళ్ళు సపరేట్ అయిపోయినాక నేను ఎందుకు చూస్తాను ఇంకా వాళ్ళను? వాళ్ళే కదా, నాకేం తెలియదు. ఇప్పుడు పిలిచడం కానీ ఇట్లా చేయలేదు ఇంటికి ఎప్పుడు? నేనేమి అనకపోతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, నా ఇంట్లో నేను ఉంటా కదా, అంతవరకే. పవిత్ర జయరామ్ గారు హార్ట్ స్ట్రోక్తో షాక్తో ఇన్ని చూస్తూ చనిపోయారని చెప్పారు కదా, దీని మీద వాస్తవం ఏమంటారు? వాళ్ళు యాక్సిడెంట్ అయిందనే చెప్పిండ్రు కానీ తెలియదు నాకు. అంటే ఏం దెబ్బలు తలగలేదు, షోక్ వచ్చి చచ్చిపోయింది నన్ను చూసి అంటుండు కానీ మనకు తెలియదు కదా, చూడలే కదా, అంతవరకే. అంటే నిన్న యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆయన ఇప్పుడు ఇంటికి రాలేదా? ఇంకా యాక్సిడెంట్ అయినాక వచ్చినాకనే ఈ కథ చేసుకుండు ఆయన, వచ్చినాకనే చేసుకుంటు. ఎన్ని రోజులు ఉన్నారు అయింది వచ్చిన తర్వాత? 6 రోజులు. 6 రోజులు అయినాక తెల్లారి 3 రోజులు అయింది కదా చచ్చిపోయి. చచ్చిపోయినాక తెల్లారి వచ్చేసిండు. వచ్చినాక 3 రోజులకి ఇట్లా చేసుకుంటాం. అంటే ఉండి వెళ్ళిపోయాడని కూడా చెప్తున్నారు కదా, ఎక్కడికో బయటికి వెళ్ళిపోయారు అని. అదే తాగి ఎక్కడ వెళ్ళిపోయిండో వస్తాడని అనుకున్నా కానీ ఇట్లా చేస్తాడని అనుకోలే. అంతే. అంటే యాక్సిడెంట్ అయిన టైంలో చెయ్యి అంతా అండ్ స్కల్కి కూడా ఎక్కడ తగిలిసిందని చెప్పారు, వెనకాల తలకి. కానీ దవాఖానకు పోమంటే పోలేడు ఆయన. చెయ్యికి మెడకు ఇక్కడ తలిగింది కానీ చూడనియలే, ముట్టుకోనియలేడు ఆయన, మాట్లాడలేడు ఆయన మాతోని. గమ్మున వెళ్ళిపోతుండే పిలుస్తూ ఉంటే. అది నుంచి చూస్తూ ఉంటారు కదమ్మా, ఎట్లా ఉండేవాడు? అంటే ఇప్పుడు బాగా ఉండేవాడు, చాలా మంచి వాడాడు, ఎవరిని ఏమనకపోతుండే. అంతే. మ్యారేజ్ అయిన తర్వాత 5 years దాకా బాగానే ఉన్నారు, చాలా బాగుండు. వాళ్ళ భార్య భర్తలు కూడా బాగున్నారు, వాళ్ళు చాలా బాగుండ్రు. ఈ మధ్యలోనే ఇన్సిడెంట్ జరిగిందని కరెక్ట్గా ఏ టైంకి తెలిసింది? ఈవినింగ్ మీకు 9 గంటలకు ఏమో ఎప్పుడో మా బిడ్డ ఫోన్ చేసింది, నాకు అంతా తెలియదు. మా బిడ్డ ఫోన్ చేస్తే పోయిండు ఆయన. అది అయిపోయినాక వస్తానన్నాడు. వస్తాడని అనుకుంటున్నాం మేము. వస్తాడు అనుకుంటే వస్తలేడు. ఇంకా మేము వీళ్ళకు దోస్తులకు ఫోన్ చేస్తున్నాం, రాలేడు కొడుకు అని. ఫోన్ ఎత్తట్లేడు. ఇంకా ఫోన్ ఎత్తకుంటే భయం అయిపోయింది మాకు. ఇంకా అక్కడిక్కడ అందరినీ తిరుగుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం మేము. ఇంకా అంతేలమే వాళ్ళ దోస్తులను పంపించినాక అక్కడ తెలిసింది ముచ్చట, అంతవరకే. అంటే ఈ సూసైడ్ జరిగింది నైట్ నుంచి కానీ జీ ప్రొడక్షన్ నుంచి, హౌస్ నుంచి కానీ కో ఆర్టిస్టులు ఎవరైనా వచ్చారా చూడడానికి? ఎవరు రాలే. ఏం చెప్తారు? పవిత్ర జయరామ్ గారితోనే రిలేషన్షిప్ 5 years నుంచి మెయింటైన్ చేస్తూ వచ్చారా అని? మెయింటైన్ అంటే ఇంకా వాళ్ళకే తెలియాలి, భార్య భర్తలకు. నా దగ్గర లేరు కదా వాళ్ళు, అంతే. నాకు తెలియదు మెయింటైన్ చేయాలంటే. మేము మళ్ళీ ఫోన్లో చూసినాం కానీ అంతవరకు అక్కడ ఉంటుండే. ఎపిసోడ్ కూడా చేసాము, May 19 రిలీజ్ అవుతుంది పవిత్రతో. నాకంటూ ఒక హ్యాపీనెస్ ఇచ్చింది మా యొక్క పర్సన్ ఇంటర్వ్యూలో చెప్పారు మొన్న రీసెంట్గా.
అఫీషియల్గా బెంగళూరు నుంచి రాగానే అనౌన్స్మెంట్ కూడా చేస్తాము అని కూడా చెప్పారు పవిత్ర గారు. తెలియదు నాకు ఆ మాట, తెలియదు నాకు. అంతే వాళ్ళ భార్యకే తెలుసు. నాకు ఇవన్నీ నేను చెప్పండి, నేను అడగను కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.